హలో మై డియర్స్, టుడే వి విల్ టాక్ అబౌట్ లీడ్ కోడ్. మీరు వినే ఉంటారు పెద్ద పెద్ద కంపెనీస్‌లో ఇంటర్వ్యూ క్రాక్ చేసిన వాళ్ళందరూ నేను లీడ్ కోడ్‌లో ఇన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేశాను, అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేశాను అని చెప్పి చెప్తూ ఉంటారు. సో, పర్సనల్‌గా నాకు కూడా నేను 120 ప్రాబ్లమ్స్ సాల్వ్ చేశాను చూడండి ఇక్కడ. పర్సనల్‌గా నాకు కూడా ఐటీలోకి ఎంటర్ అవ్వడానికి ఈ లీడ్ కోడ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ బాగా హెల్ప్ అయింది. లాజిక్ బిల్డింగ్ బాగా ఇంప్రూవ్ అయితది. ఖచ్చితంగా టెక్నికల్ ఇంటర్వ్యూలో కోడింగ్ క్వెషన్స్ అడుగుతారు కాబట్టి, ఆ కోడింగ్ క్వెషన్స్ మనం సాల్వ్ చేయాలంటే మనకు కొంచెం ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఉండాలి. సో, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవాలంటే ఈ లీడ్ కోడ్ బాగా హెల్ప్ అవుతది. సో, ఎవరైతే బిగినర్‌గా స్టార్ట్ చేయాలనుకుంటారో అంటే స్క్రాచ్ నుండి సైన్ అప్ అయ్యి స్క్రాచ్ నుండి స్టార్ట్ చేయాలనుకుంటారో వాళ్ళకి వీడియో హెల్ప్ అవుతది బాగా. సో, వీడియో లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ గూగుల్‌లోకెళ్ళేసి లీడ్ కోడ్ అని చెప్పి సెర్చ్ చేయండి. ఆ వచ్చిన ఫస్ట్ లింక్ క్లిక్ చేయండి leadcode.com. ఆ పేజ్ వచ్చేసి మనకి ఈ పేజ్‌కి తీసుకొస్తది. ఇక్కడ సైన్ ఇన్ అని ఉంది. క్రియేట్ న్యూ అకౌంట్ ఉంది. సైన్ ఇన్ వచ్చేసి ఆల్రెడీ మీకు అకౌంట్ ఉంటే సైన్ ఇన్ కావచ్చు. మనం న్యూగా క్రియేట్ చేసాం కాబట్టి సో, క్రియేట్ న్యూ అకౌంట్ క్లిక్ చేసాము. ఇక్కడ వచ్చేసి మీ జీమెయిల్, యూజర్ నేమ్, పాస్వర్డ్ అవన్నీ అడుగుతది. అవన్నీ ఇవ్వండి. ఇక్కడ వచ్చేసి ఫస్ట్ మీ యూజర్ నేమ్ అంటే మీరు ఏదైతే పెట్టుకోవాలనుకుంటున్నారో ఆ యూజర్ నేమ్ ఇవ్వండి. నేను వచ్చేసి కోడ్ ఎవ్రీడే అని చెప్పి ఇస్తున్నాను. కోడ్ ఎవ్రీ సింగిల్ డే మన ఛానల్ నేమ్ ఇస్తున్నాను. దాని తర్వాత పాస్వర్డ్ వచ్చేసి ఏదైతే మీకు ఇష్టం వచ్చిన పాస్వర్డ్ ఇవ్వండి. అంటే మీకు కావాల్సిన పాస్వర్డ్ ఇచ్చండి. అక్కడ కన్ఫర్మ్, నెక్స్ట్ వచ్చేసి కన్ఫర్మ్ పాస్వర్డ్, నెక్స్ట్ వచ్చేసి ఈమెయిల్ అడ్రస్ ఏదైతే మీరు ఈమెయిల్తో లాగిన్ అవ్వాలనుకుంటున్నారో ఆ ఈమెయిల్ అడ్రస్ ఇవ్వండి. నేను కోడ్ ఎవ్రీడే సైన్ అప్ అవుతాను. మీకు సైన్ అప్ అయిన తర్వాత ఇలా పేజ్ ఓపెన్ అవుద్ది. ఇక్కడ మీకు ప్లీజ్ వెరిఫై యువర్ ఈమెయిల్ అని చెప్పి ఇక్కడ ఇలా ఒక టెక్స్ట్ వస్తది. ఇక్కడ క్లిక్ చేశారనుకోండి మీ ప్రొఫైల్ దగ్గరికి తీసుకొచ్చి ఇక్కడ మీ మెయిల్ ఐడీ చూపించి కన్ఫర్మ్ అని చెప్పి చెప్తది. మనం కన్ఫర్మ్ చేస్తే మన మెయిల్‌కి ఒక లింక్ వస్తది. ఇక్కడ చూడండి ఈమెయిల్ కన్ఫర్మేషన్ సెంట్ అని చెప్పి. ఇక్కడ మన మెయిల్‌కి ఒక లింక్ వచ్చింటది. మనం దానిపైన క్లిక్ చేస్తే మనకి లాగిన్ అయిపోద్దనమాట. దీనిపైన క్లిక్ చేస్తే మనకి ఈమెయిల్ కన్ఫర్మేషన్ అయిపోద్ది. వన్స్ మీరు సక్సెస్‌ఫుల్‌గా రిజిస్టర్ అయ్యి లాగిన్ అయిన తర్వాత మీకు ఇలా పేజ్ వస్తది. ఇక్కడ చూడండి యూ హావ్ కన్ఫర్మ్డ్ యువర్ ఈమెయిల్ సక్సెస్‌ఫుల్ అని చెప్పి ఇలా వస్తది. కంగ్రాచ్యులేషన్స్ అని చెప్పి దాన్ని క్లోజ్ చేయండి. ఇలా పేజ్ వస్తది. దీంట్లో ప్రతి ట్యాబ్ ఎక్స్‌ప్లోర్ చేయండి. ఇక్కడ వచ్చేసి మీరు మెయిన్ వచ్చేసి ప్రాబ్లమ్ సాల్వింగ్ కాబట్టి ఇక్కడ ప్రాబ్లమ్స్ పైన క్లిక్ చేయండి. ప్రాబ్లమ్స్ ఇక్కడ క్లిక్ చేస్తే మీకు మొత్తం ప్రాబ్లమ్ సెట్ అనేది ఓపెన్ అవుద్ది. ఇక్కడ మనకి ప్లాన్స్ కూడా ఉంటాయి. టాప్ 150 క్వెషన్స్ అని చెప్పి, లీడ్ కోడ్ 75 టాప్ క్వెషన్స్ ఇలా ఉంటాయి. యాస్ ఎ బిగినర్‌గా మీరేం చేస్తారంటే ఫస్టు ఈజీ ప్రాబ్లమ్స్ సెలెక్ట్ చేసుకోండి. ఎలా సెలెక్ట్ చేసుకోవాలంటే ఇక్కడ ఉంది చూడండి ట్యాగ్స్ ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి ఈజీ ప్రాబ్లమ్స్ సెలెక్ట్ చేసుకోండి. ఈ ఫస్ట్ ఈజీ చేశాను. దాని తర్వాత ట్యాగ్స్ ఈ అరేస్, స్ట్రింగ్స్, హ్యాష్ టేబుల్స్ ఇలా మనకి టాపిక్ బేస్డ్ కూడా ఉంటాయి. అందులో ఫస్ట్ అరేస్ క్లిక్ చేసుకోండి. ఎందుకంటే మీరు ఫస్ట్ ప్రాబ్లమ్స్ స్టార్ట్ చేయాల్సింది అరేస్ పైనే. ఫస్ట్ అరేస్ చేయండి. దాని తర్వాత స్ట్రింగ్స్ చేయండి. అంటే అరేస్‌లో ఒక 50 ప్రాబ్లమ్స్ ఈజీవి. దాని తర్వాత అరేస్‌లోనే మీడియంవి ఒక 30 ఆర్ 50 ప్రాబ్లమ్స్. దాని తర్వాత అలా చేసుకుంటూ వస్తే మీకు మంచిగా ఇదవుతదనమాట. అలా కాకపోయినా మీరు ఇక్కడ కూడా క్లిక్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి ఇక్కడ ఇక్కడ క్లిక్ చేశాను. మొత్తం ఈజీ వచ్చాయి. అందులో నాకు ట్యాగ్ వచ్చేసి ఏం కావాలి? అరేస్ కావాలి. అరేస్ క్లిక్ చేశాననుకోండి. సో, అరేస్‌లో ఉన్న ఈజీ ప్రాబ్లమ్స్ అన్నీ ఇక్కడ వస్తాయి. అందులో చూడండి ఫస్ట్ అండ్ టాప్ మోస్ట్ ప్రాబ్లమ్ వచ్చేసి పాపులర్ ప్రాబ్లమ్. ఇది 2 సమ్ ప్రాబ్లము. దీన్ని క్లిక్ చేశాననుకోండి మనకి ప్రాబ్లమ్ డిస్క్రిప్షను అండ్ కోడ్ ఎడిటర్ ఓపెన్ అవుతది. చూడండి నెట్ కొంచెం స్లోగా వస్తుంది. యాస్ ఎ బిగినర్ కాబట్టి మనకి ఇలా వస్తుంది. ఎనేబుల్ డైనమిక్ లేఅవుట్ ఇది క్లిక్ చేయండి. ఇవన్నీ మనకు అవసరం లేదు. మనకు తెలుసు కాబట్టి. ఇక చూడండి ప్రాబ్లమ్ డిస్క్రిప్షన్ ఇస్తారు. దాని తర్వాత వాళ్ళు ఎగ్జాంపుల్స్ కూడా ఇస్తారు. అంటే ఏం అవుట్‌పుట్ ఇస్తే ఏం అవుట్‌పుట్ రావాలని మీకైతే క్లియర్‌గా మొత్తం మెన్షన్ చేసుంటారు. ప్రాబ్లమ్ డిస్క్రిప్షన్ మీకు బాగా అర్థమవుతది. లీడ్ కోడ్ వల్ల అదే బెస్ట్ పాయింట్. దాని తర్వాత మీకు హింట్స్ కూడా ఇస్తారు. మీకు ఒకవేళ ప్రాబ్లమ్ అర్థం కాలేదనుకోండి ఇక్కడ హింట్స్ ఇస్తారు. ఈజీ ప్రాబ్లమ్స్‌కి హింట్స్ 1 ఆర్ 2 ఉంటాయి. మీడియంకి ఎక్కువ హింట్స్ ఇయ్యరు. మీడియంకి 1 ఇస్తారు అంతే మ్యాక్స్. దాంతో పాటు మీకు అంటే డిస్కషన్స్ కూడా ఉంటాయి. అంటే మీకంటే ముందు సాల్వ్ చేసింటారు కదా పీపుల్. ఎవరైతే వాళ్ళ సొల్యూషనో లేదంటే వాళ్ళకేమైనా ఎర్రర్స్ వచ్చింటే అవన్నీ అక్కడ రాసింటారు. సో, మీరు అది చూసుకోవచ్చు. మీకొక ప్రాబ్లమ్ సాల్వ్ చేసి చూపిస్తాను. నేనొచ్చేసి పైథాన్‌లో చేయాలనుకుంటున్నాను. పైథాన్ సెలెక్ట్ చేసుకోండి ఫస్టు. పైథాన్ 3 ఇది 2 సమ్ ప్రాబ్లమ్. అంటే ప్రాబ్లమ్ ఏమంటే మనకి ఒక అరే ఇస్తారు. ఇక్కడ చూడండి అరే ఇచ్చి టార్గెట్ ఇస్తారు. అంటే టార్గెట్ 9 ఇచ్చారు కదా! ఈ అరేలో ఏ 2 నంబర్స్ కలిపితే మనకి టార్గెట్ అంటే నంబర్ వస్తది. ఇప్పుడు 7 అండ్ 2 ఉంది. ఈ రెండిటిని కలిపితే మనకి 9 వస్తది. సో, వాటి యొక్క ఇండెక్స్ 0th ఇండెక్స్‌లో 2 ఉంది. 1 ఇండెక్స్‌లో 7 ఉంది. సో, ఆ ఇండెక్స్ రిటర్న్ కావాలన్నమాట. ఇక్కడ వచ్చేసి 6 ఉంది. ఈ 4ని 2ని కలిపితే మనకి 6 వస్తది కదా! సో, అలా దానికి మనం దానికి కోడ్ రాస్తారు చూడండి. రన్ చేశాననుకోండి
సో చూడండి ఫస్టు 3 టెస్ట్ కేస్‌లు యాక్సెప్టెడ్ అని చెప్పింది. టెస్ట్ కేస్ 1, టెస్ట్ కేస్ 2, టెస్ట్ కేస్ 3 యాక్సెప్టెడ్. ఇదొచ్చేసి బ్రూట్ ఫోర్స్ మెథడ్ అనమాట నేను రాసినది. ఇది ఎక్కువ టైమ్ అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ ఎక్కువ తీసుకుంటది. ఎందుకంటే 2 ఇన్నర్ లూప్స్ రాసాను. ఇది టైమ్ ఎక్కువ తీసుకుంటది. దాని తర్వాత సబ్మిట్ చేయండి. సబ్మిట్ చేస్తే మీ కోడ్ ఎంత ఎఫిషియెంట్ ఎంతమందిని బీట్ చేసిందని చెప్పి వస్తది చూడండి. ఇక్కడ బీట్స్ 11 అంటే ఓన్లీ 11% అంటే అంత ఎఫిషియెంట్ ఏం కాదు. ఇలా మీకు వస్తది యాక్సెప్టెడ్ ఆర్ నాట్ అని చెప్పి. ఇదొచ్చేసి బెస్ట్ నాకు మంచిగా అనిపించింది. అంతే అండి. ఇలా రోజుకొక ప్రాబ్లమ్ కన్సిస్టెంట్‌గా సాల్వ్ చేస్తూ మీ లాజిక్ బిల్డింగ్‌ని ఇంప్రూవ్ చేసుకోండి. వీడియో నచ్చింటే లైక్ చేయండి. ఇలాంటి కోడింగ్ రిలేటెడ్ థింగ్స్ కన్సిస్టెంట్‌గా నేను కూడా వీడియోస్ చేస్తూ ఉంటాను. సో కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. వీడియో మీ ఫ్రెండ్స్ ఎవరికన్నా ఉంటే షేర్ చేయండి. వాళ్ళకి యూజ్ అవుద్దేమో. అంతే అండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. బై బై.